గ్రూప్ 1 బాధితుల నిరసనతో హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ హోరెత్తింది. వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు బాధితులు. రేవంత్ సర్కారు తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 బాధితులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఎన్ని నిర్బంధాలు విధించినా వెనక్కు తగ్గేది లేదని యువత తేల్చెప్పారు. ఎందుకంటే ఇయాల అశోక్నగర్లో ఉన్న హాస్టల్స్ అన్నీ మూతపడ్డాయి. ఎవరైతే గ్రూప్ 1 వలన నష్టపోయిన ఉన్నారో, జాబు రాని వాళ్ళు ఎవరుతున్నారో, గవర్నమెంట్ అయితే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మనకి మభ్య పెట్టి నోటిఫికేషన్ ఇయ్యనైతే ఎవరైతే ఉన్నారో విద్యార్థి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు నుండి పండగ అయ్యేంత వరకు ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీ వేదిక వద్ద వంట వార్పు కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా గ్రూప్ 1 వలన ఇలా అందరం చాలా నష్టపోయే ఉన్నాం. ఇలా జియో 29 వల్ల కానీ 14 క్వశ్చన్ల కానీ అయితే ఇంకా తదితర చాలా అంశాలు ఉన్నాయి. దానివలన మనం నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ నుంచి వంట వార్పు కార్యక్రమం ఉంటాయి. ఎవరైతే గ్రూప్ 1 బాధితులు ఉన్నారో, ఎవరైతే జియో 29 వలన నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే 14 క్వశ్చన్ వలన ఇలా మెయిన్స్ రాయలేకపోయిన వాళ్ళు ఉన్నారో గ్రూప్ 1 బాధితులు, వాళ్ళందరికీ ఇవాళ నుండి దసరా పండగ అయ్యేంత వరకు చిక్కడపల్లి లైబ్రరీ వేదిక వద్ద వంట వార్పు కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ అశోక్నగర్లో ఉన్న హాస్టల్స్ అన్నీ మూతపడ్డాయి. ఎవరైతే గ్రూప్ 1 వలన నష్టపోయిన ఉన్నారో, జాబు రాని వాళ్ళు ఎవరుతున్నారో, గవర్నమెంట్ అయితే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మనకి మభ్య పెట్టి నోటిఫికేషన్ ఇయ్యనైతే ఎవరైతే ఉన్నారో విద్యార్థి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు నుండి పండగ అయ్యేంత వరకు ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీ వేదిక వద్ద వంట వార్పు కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా గ్రూప్ 1 వలన ఇలా అందరం చాలా నష్టపోయే ఉన్నాం. ఇలా జియో 29 వల్ల కానీ 14 క్వశ్చన్ల కానీ అయితే ఇంకా తదితర చాలా అంశాలు ఉన్నాయి. దానివలన మనం నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ నుంచి వంట వార్పు కార్యక్రమాలు ఉంటాయి. ఎవరైతే గ్రూప్ 1 బాధితులు ఉన్నారో, ఎవరైతే జియో 29 వలన నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే 14 క్వశ్చన్ వలన ఇలా మెయిన్స్ రాయలేకపోయిన వాళ్ళు ఉన్నారో గ్రూప్ 1 బాధితులు, వాళ్ళందరికీ ఇవాళ నుండి దసరా పండగ అయ్యేంత వరకు చిక్కడపల్లి లైబ్రరీ వేదిక గ్రూప్ 1 బాధితుల నిరసనతో హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ హోరెత్తింది. వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు బాధితులు. రేవంత్ సర్కారు తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 బాధితులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఎన్ని నిర్బంధాలు విధించినా వెనక్కి తగ్గేది లేదని యువత తేల్చి చెప్పారు. గ్రూప్ 1 వలన ఇలా అందరం చాలా నష్టపోయే ఉన్నాం. ఇలా జియో 29 వల్ల కానీ 14 క్వశ్చన్ల కానీ అయితే ఇంకా తదితర చాలా అంశాలు ఉన్నాయి. దానివలన దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, గ్రూప్ 1 బాధితుల వంట వార్పుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? సునీత, ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థులందరూ ఏదైతే జీవో నెంబర్ 29 ప్రకారం ఎవరైతే నిరుద్యోగులు నష్టపోయారో, గ్రూప్ 1 అభ్యర్థులు నష్టపోయారో వాళ్ళు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు. ఏదైతే వాళ్ళు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో వంట వార్పు అనే కార్యక్రమం కూడా ప్రారంభించారని కూడా తెలుస్తుంది. దీంట్లో మార్గ మధ్యలో అంటే ఇది ప్రారంభించిన తర్వాత వెంటనే పోలీసులు రావడం వల్ల అరెస్ట్ చేసి చిక్కడపల్లి లైబ్రరీ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అంటే లైబ్రరీ నుండి పోలీస్ స్టేషన్ కూడా వారిని తరలించడం జరిగింది. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1 అభ్యర్థులు జీవో నెంబర్ 29 ద్వారా నష్టపోయిన బాధితులు కానీ మరియు 14 క్వశ్చన్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా 14 క్వశ్చన్లు కొట్టేయడం జరిగింది. అలా కొట్టేయడం వల్ల ఇప్పటికే నిరుద్యోగులు కూడా తీవ్రంగా నష్టపోయారని వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. మరి మెయిన్స్ కు ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్ కు ఒక హాల్ టికెట్, 2 హాల్ టికెట్లు కూడా ఇప్పటికే ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అట్లా ఇవ్వడం వల్ల ఏదైతే వాళ్ళు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారీగా నష్టం జరిగిందని కూడా గ్రూప్ 1 అభ్యర్థులు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. దానికి తోడుగా ఏదైతే ఉద్యమంలో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసము విద్యార్థులు ముందు వరుసలో ఉండి పోరాటం చేసిలో నేడు అదే విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఇప్పటికే వంట వార్పు కార్యక్రమం చిక్కడపల్లి లైబ్రరీలో కూడా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి అందరూ గ్రూప్ 1 నిరుద్యోగులు కానీ గ్రూప్ 1 అభ్యర్థులు కానీ అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఏదైతే పోలీసులు కూడా దుందుడుకు ప్రవర్తించి వాళ్ళని ముందుగానే అరెస్ట్ చేసి చిక్కడపల్లి లైబ్రరీకి కూడా వారిని తరలించడం జరిగింది. అక్కడ నుండి కూడా వాళ్ళకు అంటే రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని నిరుద్యోగులు తెలిపారు.
కానీ పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడంతో వారు కూడా సంబంధించిన డీసీపీ గారికి మరియు సిపి గారికి కూడా ఇప్పటికే లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళ పర్మిషన్ అనుమతితోని రేపు కూడా నిర్వహించే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే నిరుద్యోగులు కానీ అటు గ్రూప్ 1 బాధితులు కానీ ఇప్పటికే తెలుపుతున్నారు. ప్రధానంగా ఇప్పుడే మొన్న గతంలోనే గ్రూప్ 1 పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఆరోపణలు ఏవి క్లియర్ చేయకుండా ఆధారాలు లేకుండా అర్ధరాత్రి 12 గంటలకు మధ్యలో ధర అన్నట్టు కూడా గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా విడుదల చేశారు. ఆ రిజల్ట్ విడుదల చేసిన తర్వాత కూడా నిజమైన అభ్యర్థులు చాలా వరకు నష్టపోయారు. నిజంగా మెయిన్స్ రాసిన అభ్యర్థులు కష్టపడి అమ్మ నాయన సొమ్ము గిరిపెట్టుకొని మరి వచ్చి లైబ్రరీలో చదువుకున్న నిరుద్యోగులు కూడా తీవ్రంగా నష్టపోయారని కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో మాత్రం తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పే రోజులు కూడా ముందున్నాయని కూడా ఇప్పటికే నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.